బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి కార్యక్రమంలో కూడా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విరచితమైనటువంటి ఈ కాలజ్ఞానం ధారావాహికలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ప్రశ్నాశాస్త్రం మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రం ఈ రెండింటినీ క్రోడీకరించుకుని ఒక ప్రముఖ వ్యక్తి యొక్క జాతకాన్ని విశ్లేషణ చేస్తున్నాం. సమీపమైన వర్ధమాన ప్రపంచంలో జరగబోయేటువంటి విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు కార్యక్రమంలో మాన్యశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని గురించి మనం చూద్దాం. రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని ఎన్నో సామాజికమైనటువంటి మాధ్యమాల ద్వారా, ప్రత్యేకించి బిగ్ టీవీ ద్వారా కూడా ఇప్పటికే ఎన్నోసార్లు నేను చెప్పి ఉన్నాను. గడిచిన 3-4 సంవత్సరాల పర్యంతం నుండి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో మహర్దశలు నడవబోతున్నట్టు వారి జాతకంలో అఖండమైనటువంటి రాజయోగం ఉంది. ముఖ్యమంత్రి అమాత్యులు తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వారి జాతకం ఉంటుంది అని నేను చెప్పినటువంటి సందర్భంలో ఎంతోమంది జ్యోతిష్యులు, కొంతమంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కామెంట్స్ చేశారు. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం మరియు ఉపాసన ఫలితంగా గురుదేవులు నాకు ఇచ్చినటువంటి ఈ విశేషవంతమైనటువంటి గవ్వప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వారి యొక్క సమీపమైన భవిష్యత్తులో ఉన్నటువంటి అఖండమైన రాజయోగాన్ని ముందుగానే నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇవేవి నా ప్రజ్ఞాపాఠవాలు కాదు. 400 సంవత్సరాల క్రితమే విశ్వ భవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితను చెప్పిన గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా బలం ఉంటే చాలు, ఒక వ్యక్తికి సంబంధించి దైనందిన జీవితంలో ఏమి చోటు చేసుకోబోతున్నాయి చెప్పడం అన్నటువంటిది అతి సులభమైన అంశంగా నేను భావిస్తాను. శ్రీ గురుదేవుల ఉపాసన ఫలితంగానే శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులుగా అవుతారని చెప్పడం జరిగింది. అలా జరిగింది. కృష్ణమాచార్యకి ఏ పార్టీతోనూ, ఏ వ్యవస్థతోనూ, ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు. కానీ కృష్ణమాచార్యని రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మంత్రులు, అమాత్యులు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలనకై నన్ను సంప్రదిస్తూ ఉంటారు తప్ప నేను ఏమాత్రం ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రవంతమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. హైడ్రా లాంటి సంఘటన తెలంగాణ అభివృద్ధి కోసమో, అక్రమ కట్టడాలని తొలగించడం కోసమో, అక్రమ లేఅవుట్లు లేదా అక్రమంగా నిర్మించినటువంటి సౌధాలని నియంత్రణ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనదేనా? సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తోందా? ఒకవేళ దీనివల్ల వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఏదైనా ముప్పు ఏర్పాటు చేయబోతుందా? ముప్పు కలగనుందా? ఈ విషయం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం, ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఈ హైడ్రా గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సామాన్యులు నష్టపోతున్నారనో, అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి విమర్శలు రావటం, ఈ విమర్శలుగానే ముగిసిపోతాయా లేదా 5 సంవత్సరాల పాటు ఉండగలిగినటువంటి ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేయవలసినటువంటి ఈ కాలం ఆయనకు ప్రతికూలంగా మారనుందా? అసలు ఏం జరగబోతుందా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిసారి నేను చెబుతూ ఉంటాను, రాహు సంఖ్య అయినటువంటి 4, కేతు సంఖ్య అయినటువంటి 7 కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తాయి. ఆ అంకె వస్తే గనక ఇది ప్రతికూలమని మనం నిర్ణయించుకోవాలి. వేరే అంకె ఏదైనా వస్తే దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను. శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు హైడ్రా కారణంగా రాజకీయపరమైనటువంటి రంగంలో ఏదైనా ఇబ్బందిని కానీ, ముప్పును కానీ ఎదుర్కోబోతున్నారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జయ గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఏ అంకె రాకూడదని చెప్పానో అదే అంకెను మనం చూస్తున్నాం.
4 అనేటువంటి అంకెను మనం చూస్తూ ఉన్నాం. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసకుడిగా స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా చెప్తున్నాను. శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో అఖండమైనటువంటి రాజయోగం ఉందని చెప్పాను. వారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి 4 రాహు సంబంధమైనటువంటి అంకె. తాను తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మంచినో చెడునో కలిగిస్తుంది. అది ఏదైనా కానీ వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన రాజకీయంలో ఒక చిన్న ఇబ్బందిని, ప్రతిబంధకాన్ని ఖచ్చితంగా కలిగించేటువంటి అవకాశం ఉంది. దీని నుండి వారు బయటపడవలసింది. ఆ విధంగా చేస్తేనే మళ్ళీ 5 సంవత్సరాల పర్యంతమే కాదు, సమీపమైన భవిష్యత్తులో వారికి ఏమాత్రం యోగానికి ఇబ్బంది లేనటువంటి స్థితిగతుల్లో ఉండబోతుంది అన్నటువంటిది మనకు సంబంధించినటువంటి ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్న ఆధారంగా వచ్చినటువంటిది. ఈ భూమండలం మీద జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని విశేషంగా ఆరాధన చేసిన రాహుకాల సమయంలో అమ్మవారికి, స్వామివారికి రాహుకాలంలో చేసేటువంటి అభిషేక క్రతువును నిర్వహించిన తాంత్రిక విధానంలో సమస్త సర్పజాతులకి మూలమై ఉన్నటువంటి అమ్మవారు మానస అమ్మవారిని, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి మానస స్వరూపమైనటువంటి శ్రీవల్లి అమ్మవారిని తాంత్రిక విధానంలో పూజించిన, సర్ప సంస్కార హవనాన్ని చేయించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఉన్న సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. రాహు సంబంధమైనటువంటి స్థితి ఒకటి, పూర్వీకులకు సంబంధించిన ఒక పితృకర్మ జరగకపోవడం, ఈ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోవటము, వారికి సంబంధించినటువంటి సగోత్రికులైనటువంటి వీరి పూర్వీకులు అంతిమ సంస్కారాలు సరిగ్గా చేయలేకపోవటము, అటువంటి పితృ సంబంధమైనటువంటి శాంతి కూడా ఒకటి మిగిలి ఉంది. ఆ పితృ సంబంధమైనటువంటి శాంతిని కూడా ప్రశస్తవంతమైనటువంటి అమావాస్య లాంటి పర్వదినాల రోజు ఎన్నో కార్యక్రమాలని మనం కాశీ, గయా, ప్రయాగ లాంటి క్షేత్రాల్లో మనం చేస్తూ ఉంటాం. కానీ అంతకంటే మహిమాన్వితమైన, వాటితో సమన్వితమైన శక్తి కలిగినటువంటి దక్షిణ కాశీ, గయా, ప్రయాగ లాంటి క్షేత్రాలతో సమన్వితమైనటువంటి క్షేత్రం శ్రీ పుష్పగిరి. ఆది శంకరాచార్యులు నడయాడినటువంటి మహోన్నతమైనటువంటి ధరిత్రి శ్రీ పుష్పగిరి క్షేత్రంలోని మహారుద్రపాదంలో విశేషవంతమైనటువంటి రుద్రపాద అభిషేక క్రతువును నిర్వహించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు, ఈ హైడ్రా కారణంగా రాబోతున్నటువంటి స్థితిగతులు, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మరిన్ని విషయాల్ని వచ్చే కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. For more videos like this, subscribe Big TV channel.